మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేర మనం ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఎస్తేరు గ్రంథములో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. చాలా గొప్ప సంగతులు ప్రభు మనకు వివరిస్తున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఉన్న మాటలు మనం చదివితే, ఈ మాటల్లో మొర్దెకైని గూర్చినటువంటి కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాం. మొర్దెకైని గూర్చి మనం ధ్యానిస్తున్నాం. మొర్దెకైని గూర్చి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై చాలా కీలకమైన పాత్రధారి, చాలా ముఖ్యమైన వ్యక్తి. ఈ వ్యక్తిని గూర్చి ఎన్నో విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొర్దెకై అంటే ఎవరో, మొర్దెకై ఎస్తేరుని ఎలా పెంచాడో, మొర్దెకై హామాను విషయంలో నమస్కారం చేయకుండా ఎలా ధైర్యంగా నేను యూదుడినని చెప్పగలిగాడో, ఇలాగ ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. రాత్రి మనం ధ్యానం చేసాం. మొర్దెకై హామాను ఎదుట వంగకయు నమస్కారం చేయకయు ఉన్నాడు. ఆయన ఎందుకు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన తన తోటి రాజు యొక్క సేవకులతో తెలియచేశాడు. హామాను వస్తున్నాడు, ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు. రాజు ఆజ్ఞ ఏంటంటే, హామాను వచ్చినప్పుడు, హామాను ఎదుటికి మీరు వచ్చినా, మీ ఎదుటికి హామాను వచ్చినా మోకాళ్ళ మీద ఉండి మీరు నమస్కారము చేయాలి అని చెప్పి రాజు ఆజ్ఞది. ఆ షూషాను కోటలో, పారసీక దేశంలో లేక 127 సంస్థానాల్లో రాజు తర్వాత రాజు అంతటి వాడు హామాను. అతనికి నమస్కారం చేయాలి అని రాజే ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడకుండా, హామానికి నమస్కారం చేయకుండా మొర్దెకై మౌనంగానే ఉంటున్నాడు. ఆ విషయాన్ని హామాను కూడా ఏం పట్టించుకోలే. వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈయన కూడా మౌనంగా ఉంటున్నాడు, నమస్కారం ఏమీ చేయట్లా. కానీ తన తోటి రాజు సేవకులు చూసి అడిగారు, మేమందరం నమస్కారం చేస్తున్నాం, ఇది రాజు ఆజ్ఞ కదా, మేమందరం రాజు ఆజ్ఞకు లోబడుతున్నాం, నువ్వెందుకు లోబడవు అని చెప్పి వారు అడిగారు. వారు అడిగితే అప్పుడు చెప్పాడయ్యా, నేను యూదుడను, నేను అలాగూ చేయజాలి, నా పని నేను చేయజాలనయ్యా అని చెప్పి ఈయన సావధానంగా చెప్పుంటాడు. కానీ ప్రతిరోజు వస్తున్నాడు హామాను, అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం చేయట్లేదు. ప్రతిరోజు అదే చెప్తున్నాడు, అయ్యా నేను యూదునిలే అయ్యా, నేను దేవుని బిడ్డనులే, నేను అలా చేయకూడదు, ఆ పని మాకు తగదయ్యా అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు.
అంటే ఆ మాట అంత గర్వంగా కూడా చెప్పుండడం, సావధానంగానే అని చెప్పుంటాడు. కానీ ప్రతిరోజు ఇలా జరుగుతుంటే నువ్వు రాజు ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు, నువ్వు రాజు ఆజ్ఞకు లోబట్టలేదు అని ఇలాగూ అతనితో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఒకరోజు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈయన మీద నెపం చెప్పారు హామానికి. అయ్యా మేమందరం నమస్కారం చేస్తున్నాం కానీ ఈయన మాత్రం నమస్కారం చేయట్లేదు, అదేమని అంటే నేను యూదుడిని అంటున్నాడు అని చెప్పాను. అప్పుడు పట్టుకున్న కోపం ఆయనకి. అప్పటికి చాలా దినాలు అయిపోయింది. అప్పటికి ఆయన ఈయనేం పట్టించుకోవాలా, ఈయన కూడా ఆయన్ని పట్టించుకోవాలా, జరిగిపోతూ ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో అప్పుడు పట్టించుకున్నారు. ఇప్పుడు మొర్దెకై హామానికి నమస్కారం చేయకపోవటం అనేది ఇది రాజు ఆజ్ఞను ధిక్కరించినట్లుగా, వ్యతిరేకమైనటువంటి పని మొర్దెకై చేసినట్లుగా అనిపించింది. దీనిని బట్టి ఇతడు కొంత శ్రమకు, కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వచ్చింది. అది తన ఒక్కడితో అయిపోతే బాగుండు, కానీ మొర్దెకై యొక్క జనులందరికీ, తన జాతి వారందరికీ అనగా యూదులందరికీ కూడా ఆ యొక్క మరి శ్రమ వారికి కూడా రావటానికి కారణం ఈయన నమస్కారమే. ఈయన నమస్కారం చేయకపోవటమే యూదులు కూడా అంత భయంకర శ్రమ రావటానికి కారణం. కనుక అప్పటి నుంచి అతడు హామాను అతని మీద, యూదుల మీద ఎంతగానో కోపం పెట్టుకొని అతడు ఏమంటాడు అనంటే 8వ వచనం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదుల అందరినీ సంహరించుటకు ఆలోచన చేశారు. అదైనా మొర్దెకై ప్రాణం తీయటం ఎంత అసలు, ఇది స్వల్పం. అతనొక్క ప్రాణమే తీయగొట్టం కాదు, అతని జనులు ఎవరో తెలుసుకోవాలి, అతని జనుల యొక్క ప్రాణం అంతటిని ఒకేసారి తీసేయాలి, అసలు జాతిని నిర్మూలం చెయ్యాలి అన్నంత కోపం వచ్చింది. అంటే వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలకి అంత కోపం వచ్చింది. నిజమే, అసలు మనం వినే మాటల కంటే కూడా చెప్పుడు మాటలకి ఎక్కువ కోపం వచ్చింది. చెప్పుడు మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. మనం చూసే వాటికంటే కూడా, మనం వినే వాటికంటే కూడా ఏమంటే చెప్పుడు మాటలకి చాలా భయంకరమైన కోపం వస్తుంది. ఈ హామానుకు కూడా అలాగే వచ్చింది. చెప్పుడు మాటలు విన్నాడు, కోపం వచ్చింది. ఈ కోపంలో ఏమనుకోనంటే మొర్దెకై ఎంత, వాని ప్రాణం ఎంత, అది స్వల్పం, వాని ప్రాణం తీయటం స్వల్పం. అసలు వాని ప్రాణం కాదు, అసలు అతను ఎవరో, అతని జనులు ఎవరో, అతని జాతి ఏంటో తెలుసుకొని ప్రాణం తీయాలనుకున్నాడు. ఇక ఇప్పుడు మొర్దెకై నమస్కారం చేయనందుకు ఇప్పుడు యూదులందరి మీదకి శ్రమ వచ్చేసింది. ఇప్పుడు భయంకర పరిస్థితి. మనం పరిశీలన చేస్తే 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం 3వ అధ్యాయం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ సంస్థలన్నిటికీ పంపించేశాడు. ఏమండి, అందరినీ చంపాలంట, అందరిని నిర్మూలన చేయాలి. రాజ్యం యొక్క సంస్థానాలన్నిటికీ అంచెవారి చేత తాకీదులు పంపించాడు.
రాజ్యములో ఉన్నటువంటి సంస్థానాలన్నిటికీ పంపించాడు. 127 సంస్థానాలు. ఈ 127 సంస్థానాల్లో యూదులు అనేవారు మొర్దెకై యొక్క కుటుంబీకులు, మొర్దెకై యొక్క వంశపు వారు, మొర్దెకై యొక్క జాతి వారు ఎక్కడున్నా సరే వారు యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, శిశువులే కానీ, స్త్రీలే కానీ యూదుల అందరినీ ఒకే దినమందు ఏం చేయాలి? అది బొత్తిగా నిర్మూలం చేయాలి. ఫిక్స్ చేసాడు, ఇంకా డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అన్ని సంస్థానాలకి తాకీదులు పంపించేశాడు. ఒక్కరు కూడా బ్రతకటానికి వీలు లేదు, అందరూ జాతి అంతా నిర్మూలమైపోవాలి అని ఇంత కోపం హామానికి వచ్చేసింది. ఇంత కోపం వచ్చింది. అయితే ఒకేసారి యూదులందరినీ నిర్మూలన చేయటానికి రాజు ఆజ్ఞ ఇవ్వాలిగా. రాజు ఆజ్ఞ కోసం ఎదురు చూశాడు. రాజుతో ఏమంటాడంటే 8వ వచనంలో, అయ్యా మన దేశంలో మన సంస్థానంలో ఒక జాతి వారు ఉన్నారయ్యా, వారు అసలు మీ విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారేంటో కొంచెం తేడా కనపడుతున్నారు నాకు. మీ విధులు వేరుగా ఉన్నాయి, వారి విధులు వేరుగా ఉన్నాయి. కొంచెం వారు తేడాగా ఉన్నారు. వారు మీ యొక్క ఆజ్ఞను కూడా గైకొనట్లేదు. కాబట్టి వారిని రాజ్యములో ఉండనివ్వటం రాజుకే ముప్పది, రాజుకు ప్రయోజనకరం కాదు. వాళ్ళందరిని ఒకేసారి నిర్మూలన చేసేద్దామయ్యా, ఇది నీ రాజ్యానికి కానీ నీకు కానీ ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు, మేలుకరంగా ఉండదు. వారందరిని ఒకేసారి నిర్మూలన చేద్దాం. మీరు మాట సెలవివ్వండి చాలు, అంతే. మీరు మాట చెప్పండి. వాళ్ళందరూ ఒకేసారి నిర్మూలన చేయటానికి నిర్మూలన చేసేటువంటి వారు అంటే ప్లాన్ చేస్తున్నాడు. మర్డర్ చేసేవారు కావాలి. ఇప్పుడు ప్లాన్ అంతా ఎవరిది? హామాన్ది. ఇప్పుడు మర్డర్ చేసేవాడు కావాలి. ఇప్పుడు ఈ మర్డర్ చేసేటువంటి వారికి, లేక వాళ్ళందరినీ ఒకే రోజు చంపేసేటువంటి వారికి ఎంత ఇవ్వాలని కూడా అంట, రాజు ఖజానాలో నుండి 20,000 మణుగుల వెండిద్దామన్నాడు. ఇది ఒప్పందం, డీల్. ఎవరికి? ఎవరైతే యూదుల్ని చంపుతారో వాళ్ళందరికీ అన్నమాట ఇది. ఎవరైతే యూదుల్ని సంహరిస్తారో వారందరికీ రాజు ఖజానాలో ఉండి 20,000 మణుగుల వెండినిద్దాం అని చెప్పి రాజుతో చెప్పాడు. ఈ మాటలు మరి ఆయన ఎంత చెప్పాడో, ఎలా చెప్పాడో కానీ ఇక వెనక ముందు ఏమాత్రం కూడా రాజు ఆలోచన చేయకుండా తన చేతినున్న ముద్రపు ఉంగరం తీసి హామాన్ చేతిలో పెట్టి, నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, 20,000 మణుగుల వెండి రాజు ఖజానాలోని తీయటం అంటే ఏమనుకున్నారు అసలు? అది 10 తలాంతుల వెండి. 10 తలాంతులు అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే కొన్ని 100 కోట్లతో సమానం. అప్పట్లోనే అంత డీల్ చేశారు, అంత ఆలోచన చేశాడు. ఇలాంటి ఆలోచనలో హామాను ఉన్నాడు. దీని అంతటికి కారణం ఏంటంటే మొర్దెకై నమస్కారం చేయకపోవటమే. మొర్దెకై నమస్కారం చేయకపోవటమే. కనుక ఈ నమస్కారం సరే చేయకపోయాడు. ఏమండి, నేను యూదుని అని చెప్పేసరికి రోజు ఎలాగే చేస్తున్నాడు. ఏదైనా ఆయన వచ్చే టైంలో ఎటో గట్టు ఏమండి అటు మొహం తప్పించి ఆయన దాటిపోయిందని మళ్ళీ వచ్చి ఏదో అట్లా కాలం గడిపితే బాగుండేది. ఆయన వస్తున్నా కానీ ఈయన అందరూ వంగి నమస్కారం చేస్తున్నా, ఈయన మాత్రం నమస్కారం చేయడు. అదేనా? కానీ రాజ్యం యొక్క పద్ధతిని పాటించాలి అక్కడ. అదేనా? రాజ్యం యొక్క పద్ధతిని పాటించాలి. నువ్వెన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఆ రాజ్యంలో, నీకు ఆ రాజ్యంలో ఉద్యోగం కూడా వచ్చింది. అది ఆ రాజ్యంలో 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పటికీ నువ్వు నిర్మూలం కాకుండా ఉన్నావు. ఇప్పుడు పారసీక రాజ్యంలో నీకు ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. రాజ్యం యొక్క పద్ధతులు పాటించకపోతే ఎలాగా? రాజుకు లోబడకపోతే ఎలాగా? ఏమంటే అధికారిని గౌరవించకపోతే ఎలాగా? సరే, గౌరవించని వాడు ఏమైనా కొంచెం ఆయన దాటిపోయిందాకుంటే దాగుంటే కొంచెం బాగుండేది.
కానీ ఆయన ముందే అందరు నమస్కారం చేస్తారు, ఈయన మాత్రం నమస్కారం. ఈయన చేసిన పనిని బట్టి చాలా చెప్పండి శ్రమ వచ్చేసింది. తనకు మాత్రమే కాదు, జాతి వారందరికీ వచ్చింది. అయితే ఇందులో అంటే మొర్దెకై యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే లోబడని వాడేం కాదు, మాట వినని వాడేం కాదు. కానీ ఇలా చేశాడు అని అంటే ఇందులో దేవుని ప్రణాళిక ఉంది. దేవుని పేరు ఎస్తేరు గ్రంథంలో కనబడకపోయినా, యెహోవా అనే పేరు బైబిల్ ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో కనబడకపోయినా, కానీ దేవుడు రహస్యంగా ఉండి మర్మంగా తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అర్థమైందా? మొర్దెకై అంత కఠినమైన వాడేం కాదు, అదైనా మంచి మనసు కలిగిన వాడే. కానీ అలా చేయటానికి కారణం దేవుడే అతన్ని ఏం చేశాడు చెప్పండి? కఠినపరిచాడు. అందుకే నేను యూదుడను అని చెప్పాడు. అంటే దేవుడు తన మహిమను బయలుపరచటానికి, దేవుడు తన శక్తిని కనుపరచటానికే దేవుడు మొర్దెకైని ఇలాగూ కఠినపరిచాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నాడండి ఆ సంస్థానంలో, ఆ రాజ్యంలో. అంత లోబడిన వాడికి ఎందుకు ఉంటాడు? కానీ ఇది దేవుని కార్యం, ఇది దేవుని ప్రణాళిక. వీడెందుకు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు? వీడి పాపమా లేక వీడి తల్లిదండ్రుల పాపమా అని చెప్పేసి అడిగితే, ఇది వాళ్ళ పాపం కాదు, వాళ్ళ తల్లిదండ్రుల పాపం కూడా కాదు, ఇది కేవలం దేవుని మహిమ కొరకే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుడు అక్కడ ఆయన రహస్యమైనటువంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన తన ప్రణాళికను తను నెరవేర్చుకుంటున్నాడు వీళ్ళ ద్వారా. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఆ చెర నుండి, ఆ బబులు, ఆ పారసిక బంధకాల్లో నుండి, లేక బబులోను చెర నుండి సంపూర్ణంగా యూదుల్ని ఎలాగూ యెరూషలేముకు నడిపించాలి, ఒక ఉన్నతమైన వారినిగా తీసుకురావాలి, ఒక గొప్ప వారినిగా తీసుకురావాలి అనే ఉద్దేశముతో దేవుడు వారిని అలాగ నిలబెట్టుకున్నాడు. కనుక మొర్దెకై నమస్కారం చేయకపోవటం ఇప్పుడు ఇశ్రాయేల్ యూదులందరికీ ఒక గొప్ప ఊరిగా మారిపోయింది. అయితే ప్రభువుని పేరు మనం పరిశీలన చేసినట్లయితే, మొర్దెకై నమస్కారం చేయలేదు. హామానికేమో కోపం వచ్చింది. దానితో హామాను యూదులందరిని నిర్మూలన చేయాలనుకున్నాడు. ఇక వారి ఆలోచన ప్రకారంగా 20,000 మణుగుల వెండి ఇచ్చి వాళ్ళందరిని ఒకే రోజు నిర్మూలన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అంత ప్లాన్ అంత ఇక ఏర్పాటు అయిపోయినాయి, ప్రణాళికలన్నీ కూడా ఏర్పాటు అయిపోయాయి. ఈ వార్త మొర్దెకైకి తెలిసింది. అదే ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, అక్కడ మొర్దెకై ఈ సంగతి వినగానే, ఈ మాట తెలియగానే, యూదులందరి మీదికి శిక్ష రాబోతుంది, యూదులందరి మీదకి ఒక భయంకరమైన శ్రమ రాబోతుందనే విషయం తెలియగానే మొర్దెకై వెంటనే తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకున్నాడు. ప్రభువుని పేర మనం చూస్తాము, అతడు గోనె పట్ట వేసుకొని 2వ వచనంలో రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను అని చూస్తాం. రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను. ఆ రాజ్యం యొక్క నియమం ఏంటంటే, ఆ రాజ్యం యొక్క కట్టడి ఏమిటంటే, గోనె కట్టుకున్నవాడు రాజు గుమ్మమునకు ప్రవేశించకూడదు అనేది ఆ రాజ్యం యొక్క నియమం, ఒక ఆజ్ఞది. ఎందుకు ఈ ఆజ్ఞ పెట్టారు అని అంటే, ఆ రాజ్యములో శ్రమ కలిగిన వాడు ఉండకూడదు, దుఃఖపడేవాడు ఉండకూడదు, రోదన చేసేవాడు ఉండకూడదు. అందరూ క్షేమముగా, అందరూ నెమ్మదిగా ఉండాలి అనేది ఆ రాజ్యం యొక్క పద్ధతి. ఎవరు బాధతో రాజు గుమ్మమునకు రావటానికి వీల్లేదు. కనుక ఆ బాధ లేకుండా చూడాలి అనేది ఆ రాజ్యం యొక్క నియమం. అది ఎవరికి ఏ శ్రమ వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా వారు రాజు గుమ్మము వద్దకు వచ్చేంత వరకు ఉండకుండా వాళ్ళకి ఏ సహాయం చేయాలి ఆ సహాయం మీరు చేసేసి వాళ్ళ దుఃఖము నుండి వాళ్ళని విడిపించాలి, వారి శ్రమ నుండి వాళ్ళని విడిపించాలి, వారి బాధ నుండి వాళ్ళని విడిపించాలి అనేది ఆ పారసిక రాజ్యం యొక్క నియమం. అది కట్టడది.
అలాంటి రాజ్యం అది. మరొక విషయం చెప్పాలంటే అసలు రాజు ద్వారం, రాజు గుమ్మము అనంటే ఇది రాజ్య పరిపాలన జరిగే స్థలం. ఇది రాజ్య పరిపాలన జరిగే స్థలం. ఇది ఈ రాజ్య పరిపాలన జరిగేటువంటి ఈ ద్వారములో ఉన్నతమైన అధికారులు ప్రవేశిస్తారు. ఉన్నతమైన అధికారులు ప్రవేశిస్తారు. ఇది రాజు యొద్దకు వెళ్ళే మార్గం. ఇది రాజు యొద్దకు వెళ్ళే మార్గము గనుక ఈ మార్గములో, ఈ ద్వారములో అనేకులు ఉన్నతమైన అధికారులు ఇందులో ప్రవేశిస్తారు. గొప్ప పాలకులు ఇందులో ప్రవేశిస్తారు. కనుక అలాంటి మార్గములో, అలాంటి ద్వారములో గోనెపట్ట కట్టుకున్నవాడు, ఏడుస్తున్నవాడు, దుఃఖంతో ఉండేవాడు, అలాంటి వాడు ఆ గుమ్మములో ప్రవేశించడానికి వీలు లేదు. కనుక అలాంటి పరిస్థితులు రాకుండా రాజ్యాన్ని జాగ్రత్తగా చూడాలి, రాజ్యంలోని ప్రజలను జాగ్రత్తగా చూడాలి అని చెప్పి ఈ రాజు యొక్క ఆజ్ఞ ఇది. అందుకే ఆ రాజ్యంలో ఎవరు కూడా దుఃఖముతో గోనెపట్ట కట్టుకొని ఆ యొక్క గుమ్మంలో ప్రవేశించరు. కానీ అలాంటి నియమము కలిగినటువంటి ఆ సంస్థానంలో లేక ఆ రాజ్యములో ఒకడు గోనెపట్ట కట్టుకొని రాజు గుమ్మం యొద్దకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మొర్దెకై ఆ రాజు గుమ్మం యొద్దకు వచ్చేసాడు. శ్రమ వచ్చిందని తెలిసింది. ఇక మరణం ఎదురుగా ఉంది. ఉరికంబం సిద్ధమైపోయింది. ఇలాగూ ఒక భయంకరమైన శ్రమ కలుగుతుంది. ఈ శ్రమను బట్టి మొర్దెకై ఎక్కడో గోనెపట్ట కట్టుకొని మూలన కూర్చొని అతడు ప్రార్థన చేయలేదు, కానీ అతడు గుమ్మము యొద్దకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? రాజు గుమ్మము యొద్దకు వచ్చాడు. గోనెపట్ట కట్టుకొని రాజు గుమ్మము యొద్దకు వచ్చాడు. మనం పరిశీలన చేస్తే ఇక్కడ నుండి ప్రార్థన అంశం అనేది ఒకటి ప్రారంభమైంది. యూదులు ప్రార్థన చేయటం, యూదులు ఉపవాసం ఉండటం, యూదులు విజ్ఞాపన చేయటం, మొర్దెకై ఉపవాసం ఉండటం, ఎస్తేరు ఉపవాసం ఉండటం, వాళ్ళందరూ ప్రార్థన చేయటం. ఈ ఎస్తేరు గ్రంథములో ఒక ఆ కార్యమును అంతటిని కూడా ఒక మలుపు తిప్పటానికి కారణం ఈ ప్రార్థనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థన గురించి చెప్పాలని, ఈ ప్రార్థన గురించి నేను ఏదో ఒక ప్రసంగం చేద్దామని నేను ఈ గ్రంథాన్ని నేను మొదలుపెట్టా. అంటే ఈ మాట మొట్టమొదటి చదివింది ఈ మాట. అసలు ఏదో దీని గురించి ఒక ప్రసంగం చేసి ఈ ఉపవాసం గురించి చెప్పేసి నేను మానుకుందామని చెప్పేసి అనుకున్నా. ఇంకో ప్రసంగానికి వెళ్దాం, ఇంకొక ఉపవాసానికి వెళ్దాం అనుకున్నా. కానీ ఈ మాట మొదలు పెట్టగానే ఇక నాకు దేవుని యొక్క ప్రేరేపణ, దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఇంకా ఎస్తేరు గ్రంథము వివరించాలని చెప్పాడు. అందుకే దాన్ని మొదలుపెట్టా. అయితే మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవుడు ఎన్నో విషయాలు ఈ గ్రంథము నుండి మాట్లాడుతూ వచ్చాడు. చాలా శ్రేష్టమైన సంగతులు ప్రభువు బోధిస్తూ వచ్చాడు. ఈ 4వ అధ్యాయములో ప్రార్థన ఈ కథ మొత్తాన్ని మరో మలుపు తిప్పేసింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈయన గోనెపట్ట కట్టుకొని గుమ్మములో ప్రవేశించాడు. అక్కడికి వచ్చి ఎంతగానో ఏం చేస్తున్నాడు? ఆయన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాశోకముతో రోదన చేశాడు. ఈ రోదన ఒకటి శ్రమ వచ్చింది అందుకే రోదన చేశాడు అనే దానికి మాత్రమే కారణం కాదు. కానీ మరొక విషయం ఏంటంటే ఈ రోదన, ఈ ప్రార్థన, ఈ ఉపవాసం, ఈ విజ్ఞాపన యూదుల మొత్తానికి, యూద జాతి వారందరికీ ఒక సంకేతం. హల్లెలూయా. ఇది ఒక సంకేతం. మనం ప్రార్థన చెయ్యాలి. నేను ఈ మాటను బట్టి నేను గ్రహించింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, యూదుల యొక్క ప్రార్థన శక్తి తగ్గిపోయింది. శత్రు దేశంలో ఉన్న వాళ్ళు కోటలోనే నివాసం చేస్తున్నారు. శత్రు దేశంలో ఉన్న
వాళ్ళు ఉద్యోగాలు కలిగి ఉన్నారు. శత్రు దేశంలో ఉన్న సుఖముగానే వారు నివాసం చేస్తున్నారు. దేవుడు చెప్పాడు, మీరు ఆ దేశంలో ఇళ్ళు కట్టుకోండి, అందులో నివాసం చేయండి. అర్థమైందా? మీరు ఇళ్ళు కట్టుకోండి, అందులో నివాసం చేయండి. అక్కడ చెట్లు నాటండి, వాటి ఫలాలు తినండి. అక్కడ పెళ్ళిళ్ళు చేయండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. స్తోత్రం. ఇప్పుడు అన్నీ బాగున్నాయి ఏమండి, అన్నీ బాగున్నాయి, అందరూ క్షేమంగా ఉన్నారు. అన్నీ బాగుండేసరికి ఇక మెల్లగా ఏమైపోయింది? ప్రార్థన శక్తి తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడు మరలా ప్రార్థన జ్ఞాపకం చేయటానికి ఈ కార్యం చేసి ఉంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో ప్రార్థన తగ్గిపోయింది, ఉపవాస అనుభవం లేదు, కన్నీటి అనుభవం లేదు, గోనె పట్ట అనుభవం లేదు, బూడిద అనుభవం లేదు. కనుక మరలా మీరు ప్రార్థన చెయ్యాలి అని వాళ్ళకి మరలా ప్రార్థన జ్ఞాపకం చేయటానికే దేవుడు ఈ కార్యం చేసి మొర్దెకైని కఠినపరిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంటే ప్రార్థన అనుభవంలోనికి నడిపించడానికి దేవుడి కార్యం చేశాడు. కనుక ఇప్పుడు మొర్దెకై ఏదో శ్రమ పడుతున్నాడు లేకపోతే కష్టం వచ్చిందని కాదు, కానీ ఇతని ప్రార్థన, ఇతడు గోనె పట్ట కట్టుకోవటం, ఇతడు బూడిదలో కూర్చోవటం, ఇదంతా కూడా యూదులందరికీ ఒక సంకేతం. హల్లెలూయా. యూదులందరికీ ఒక సంకేతం. మరలా మీరు మోకరించాలి, మీరు మరలా మోకాళ్ళ మీదకి రావాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన నీ దేవుని ఎదుట మోకాళ్ళ మీద పడాలి, గోనె పట్ట కట్టాలి, బూడిద పోసుకోవాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి అనే దానిని మరలా వాళ్ళకి నేర్పించటానికి లేక జ్ఞాపకం చేయటానికి దేవుడు ఈ కార్యం చేశాడు అని చెప్పి గ్రహించాలి. స్తోత్రం. హల్లెలూయా. అండ్ గోనె పట్ట కట్టుకున్నాడు. ఈయన మూల భాషలో ఏమన్నారంటే రొబ్బా అన్నారు. రొబ్బా అంటే సాక్స్ అనమాట. అంటే మనం మామూలుగా కాళ్ళకో లేదా చేతులకో అండి వేస్తాం. కాళ్ళకి వేసేదాన్ని సాక్స్లు అంటాం, చేతులకి వేసే గ్లౌజులు అంటాం. ఏమండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒంటి మొత్తానికి వేసేదాన్ని ఏమో రొబ్బా అంటారు. అదేనా? ఇది మూల భాషలో రొబ్బా అంటే సాక్స్ అని. దీని మనకు అర్థమయ్యే భాషలో తెలుగులో గోనె పట్ట అన్నాడు. ఈ గోనె పట్ట అనేది దేనికి సూచన లేక సాక్స్ అని దేనికి సూచన అంటే అది ఊపిరాడదు, బిగ్గబట్టేస్తుంది, చాలా ఒత్తిడి ఉంటుంది, అదొక శ్రమది. దాన్ని ధరించటం అంటే ఒక శ్రమ, అంటే తనను తాను శ్రమకు అప్పగించుకోవటమే. అలాగూ శ్రమకు అప్పగించుకొని గోనె పట్ట ధరించుకొని బూడిద పోసుకొని ఎంతో దుఃఖముతో మొర్దెకై ఏం చేస్తున్నాడు? రోదన చేస్తున్నాడు. రాజు గుమ్మం వద్దకు వచ్చేసాడు ధైర్యంగా. అండి, తన దేవుని యొక్క శక్తి ఏంటో, తన దేవుని యొక్క గొప్పతనం ఏంటో, తన దేవుని యొక్క ప్రభావం ఏంటో సమస్తాలన్నిటికీ తెలియచేయటానికి అతడు ధైర్యంగా వచ్చేసాడు బయటికి. రాజు గుమ్మము యొద్దకు వచ్చి ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు.